హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను టిఫిన్లకి అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. దానికోసం అల్లము ఇంకా వెల్లుల్లి కూడా తీసుకొని దాన్ని పీలప్ చేద్దామని పీల్ తీసేసి అలాగే అల్లం కూడా చెక్కు మొత్తం తురిమేసి పెట్టేసుకుందాము అని అనుకున్నాను. ఎలాగో టీవీ చూస్తూ మూవీ పెట్టాను, ఆ మూవీ చూస్తూ ఇలా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ తెల్లబాయలు అనేవి గోర్లు అంటే నెయిల్స్ ఉన్న వాళ్ళకి బాగా పీల్ తీయడం ఈజీ అవుతుంది కదా. బట్ నాకు మాత్రం నెయిల్స్ లేవు. ఏదో విధంగా అవి పీల్ తీసేసి కట్ చేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట ఒక టవల్ మీద. ఈ అల్లం చట్నీలోకి ఒక మెంతులు, ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మెంతులు కూడా దోరగా వేయించుకొని వాటర్లో, మనం ఇక్కడ వాటర్ పెట్టాను కదా కాగబెట్టడానికి, ఆ వాటర్లో వేసేసుకుంటాను. ఎందుకంటే చింతపండు కూడా వేసుకుంటాం కదా, మెజర్మెంట్ చేసుకొని ఆ చింతపండు దీంట్లో నానబెట్టేటప్పుడు ఆ మెంతుల్ని కూడా నానబెట్టేస్తే ఈజీగా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా అల్లం పచ్చడి అనేది పట్టేద్దాము అనుకొని ఇంకా తీసేస్తున్నాను. డీటెయిల్గా అల్లం పచ్చడి రెసిపీ కావాలంటే నేను ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లేకపోతే నేను ఎండ్ కార్డ్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. వాటర్ బాయిలింగ్ పెట్టేశాను కదా, అవి చల్లారాలి కదా. దాంట్లో చింతపండు వేసి పూర్తిగా చల్లారిన తర్వాత అల్లం చట్నీ పట్టుకుందామని అవి ఫ్యాన్ కింద పెట్టేసేసాను. ఫస్ట్ అయితే ఇడ్లీకి నానబెట్టాను అనమాట. ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిండి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా, ఫస్ట్ ఈ పని అయిపోతుంది అని అనుకున్నాను. ఇది ముందు రోజు నైట్కి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అల్లం చట్నీ అనేది అయిపోయింది. ఇడ్లీలోకి మనం పల్లి చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడో 2 మంత్స్ 1 మంత్ బ్యాక్ చేసుకున్నాను అనమాట అల్లం పచ్చడి అనేది. అది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్ అనేది స్టోర్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా అల్లం చట్నీ కోసం అవి పూర్తిగా చల్లారిపోయింటే ఇంకా మొత్తం అల్లం చట్నీ పట్టేద్దామని నాకు టైం లేదనమాట. మామూలుగా అయితే పచ్చి ముక్కలు సన్నగా తరిగేసి టవల్ మీద ఆరబెట్టేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను అల్లం ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. దానివల్ల దాంట్లో ఏదైనా తేమ ఉంటే పోతుందనమాట. చట్నీ ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అందుకని నేను ఇన్స్టెంట్గా చేసేసుకున్నాను. మార్నింగ్కి అల్లం చట్నీ కావాలి కదా అని. ఈ అల్లం చట్నీలో చింతపండు అండ్ బెల్లము, తర్వాత తెల్లబాయలు, సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుంటారు. ఈ అల్లం చట్నీ చాలా తీయగా, పుల్లగా, కారంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అమ్మ నాకు కారం ఊరి నుంచి పంపించింది అనమాట, తను పట్టించి. సో ఆ కారమే యాడ్ చేద్దాము అని అనుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది ఆ కారం. ఎంత అంటే పాత కారం కాదు కదా, కొత్త కారం కదా, ఎక్కువ ఆరెంజెస్లో వస్తుంది. అక్కడ మీకు చూస్తే మిక్సీ పక్కనే ఒక డబ్బాలో కనిపిస్తుంది చూడండి, ఆరెంజ్ కలర్లో, అది కారం అనమాట. ఆరెంజెస్లో ఉంది. చాలా మంచిగా ఉందన్నమాట టేస్ట్ కూడా. ఇంతకుముందు ఉన్న కారం కొంచెం బ్లాక్ అయిపోయింది నా దగ్గర ఉన్న పాత కారము, అది కూడా పక్కకు తీసి పెట్టేశాను. ఇంకా అది వద్దులే, ఈ కొత్త కారం ఉంది కదా ఇది యూస్ చేద్దామని మామిడికాయ పికిల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎలాగో కొత్త కారం వచ్చింది కదా, కొత్త కారంతో పెడితే పికిల్ చాలా బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. అల్లం చట్నీ అనేది చాలా పేస్ట్ లాగా పట్టుకోవాలి, ఎక్కడా కానీ ముక్కలు ఉండకూడదు. నా మిక్సీ అనేది ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. తీసుకొని కూడా ఒక 7 ఇయర్స్ అయి ఉంటుంది, 7-8 ఇయర్స్ అయి ఉంటుంది మిక్సీ. ఇది ప్రీతి జోడియాక్, బట్ అప్పుడు చాలా ఇష్టంగా తీసుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా సౌండ్ పొల్యూషన్ అనిపిస్తుంటుంది నాకు ఈ మిక్సీ. ఒక్కసారి ఆన్ చేసామంటే మన చెవులు పోతాయి, అలా అనిపిస్తుంటుంది. ఇంక ఇది మిక్సీ పట్టుకోవడానికి బెల్లం కూడా యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కలుపుకుంటే కింది వైపు ఇది కలవకుండా ఉంటుంది కదా, అలానే పెట్టేస్తే ఒకసారి స్పూన్తో అలా మిక్స్ చేసుకొని పెట్టామంటే మొత్తం కూడా బాగా గ్రైండ్ అవుతుంది. ఎలాగో అల్లం పచ్చడి అనేది మిక్సీ పట్టుకున్నాను కదా, మళ్ళీ వేరే బౌల్ ఎందుకు, దేంట్లో అయితే చింతపండు అండ్ వాటర్ కాగబెట్టానో ఆ బౌల్లోనే వేసుకుందాము అనుకున్నాను. అదే నేను చేసిన మిస్టేక్ అండి. ఆ బౌల్లో మిక్స్ చేసుకోవడానికి, కారం ఉప్పు వేసుకున్నప్పుడు మిక్స్ చేసుకోవడానికి ప్లేస్ అనేది తక్కువ అయింది నాకు. అంట్లు ఎక్స్ట్రా అవుతాయి అనుకుంటే ఇది కొద్దిగా పని అనిపించింది నాకు. అదే పెద్ద బౌల్లో తీసుకొని మిక్స్ చేస్తుంటే కారము అండ్ సాల్ట్ అనేది ఈజీగా మిక్స్ చేసుకునేదాన్ని. బట్ దీంట్లో కారము అండ్ ఉప్పు వేసేసరికి అది మిక్స్ చేయడానికి నాకు వీలు పడలేదు. అందుకే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని ఒకసారి ఒక పల్స్ ఇస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా అనుకొని మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం పచ్చడి కోసం నేను తాలింపు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోని జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని ఈ అల్లం చట్నీ నేను దాంట్లో వేసుకొని రాత్రంతా అలానే ఉంచేసాను. మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అలానే ఉంచేసాను. ఇలా ఉంచితే ఏంటంటే ఆయిల్లో బాగా మగ్గి ఊరుతుందన్నమాట అల్లం చట్నీ.
చట్నీ. దీనివల్ల అంటే పచ్చిగా తిన్నట్టు ఆ ఫ్లేవర్ అనేది అనిపించదు. మనం పికిల్స్ ఎలాగైతే ఊరుతాయో అలాగే అల్లం పచ్చడి కూడా ఉదయానికల్లా మనం తినడానికి వీలుగా అవుతుంది. నెక్స్ట్ డేకి చక్కగా ఇడ్లీలు వేసేసాను. దానిలోకి అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ, అలాగే నేను మునగాకు పౌడర్ కూడా చేసి పెట్టుకున్నానమాట. అది కూడా యాడ్ చేసి ఇచ్చేసాను పిల్లలకి అండ్ మా వారికి. చాలా టేస్టీగా ఉంది అల్లం చట్నీ అయితే. పోయినసారి కన్నా ఇప్పుడే బాగుంది మమ్మీ అని అంటున్నారు పిల్లలు. మీకు కూడా నచ్చితే ఒకసారి కంపల్సరీ రెసిపీ ఫుల్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి ట్రై చేయండి చూసి. ఇక పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లో ఉన్న సింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసేసి క్లీన్ చేసి పెట్టేశాను పక్కకి. ఇక్కడ ధనియాలు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ధనియాలు వాళ్ళ ఊర్లో పండింటే పంపించారనమాట. ఇంకా అవే క్లీన్ చేసి పెడుతున్నాను. పౌడర్ కూడా పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది మార్నింగ్ కర్రీస్ అవి చేసేటప్పుడు అని అనుకున్నాను. అవే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఊరి నుంచి వచ్చిన వాటిలలో రాళ్ళు అలాగే చిన్న చిన్న పీసులు లాంటి అవి ఎక్కువ ఉంటాయి అనమాట. అవి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీన్ చేసి వేయించి పెట్టుకొని ఇంకా పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. సైడు కడాయి పెట్టుకొని ఆ ధనియాలు వేయించుతున్నాను. ఆ లోపు కొబ్బరి కూడా ఉన్నింది. ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకుంటే దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. ఇలా కట్ చేద్దాం అనుకుంటే ఇది కొద్దిగా డ్రై అయిపోయింది. బయట ఉంచడం వల్ల ఏమో నేను ఎప్పుడు కూడా మన బట్టీలు ఉంటాయి కదండి, ఆయిల్ని తీసేటటువంటి బట్టీలు, ఆయిల్ బట్టీలు అక్కడ అమ్ముతూ ఉంటారనమాట ఈ కొబ్బరి అనేది. దీంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తాను. మామూలుగా తెలంగాణలో అయితే ఎర్రపేడు కొబ్బరి యూస్ చేస్తారంట కదా, అది కొంచెం పులుపుగా అనిపిస్తుంది. మొత్తం కర్రీ టేస్టే మారిపోతుంది దానివల్ల. అందుకే మేము ఎక్కువ నల్లపేడు ఉన్న కొబ్బరే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇలాగే ఆ లోపే ధనియాలు కూడా వేగిపోయాయి. వీటిని చల్లారి పెట్టడానికి ఇంకా ఫ్యాన్ వేసి హాల్లో పెట్టేస్తున్నాను. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పౌడర్ పట్టుకుంటాను. ఇక్కడ చూడండి కొబ్బరి అనేది మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎలా కనిపిస్తుందో మొత్తము మిక్సీకి అతుక్కుపోయింది కొబ్బరి. ఇలా ఉంటుందన్నమాట. మనం తెచ్చుకొని మిక్సీ పట్టుకుంటే మామూలుగా పౌడర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది కొద్దిగా డ్రైగా ఉంటుంది. దాంట్లో ఆయిల్ కంటెంట్ కూడా ఉండదు. దీనిలో ఉన్న కొబ్బరిలో ఉన్న ఆయిల్ కంటెంట్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. సో ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే టైంకి మనము త్వరగా ఈజీగా వంట చేసుకోవచ్చు. అలాగే హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ధనియా పౌడర్ని కూడా ఒక బాక్స్లోకి అంటే ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నెల వరకు మనకి ఈ మసాలాల గురించి చింతే ఉండదు. మేము తక్కువ మసాలాను యూస్ చేస్తుంటాను. నేను ఎక్కువ కొబ్బరి పౌడర్ ధనియా పౌడర్ మాత్రమే యూస్ చేశాను కాబట్టి అదే